హాయ్ ఫ్రెండ్స్, రోషన్ మాథ్యూ, దర్శన రాజేంద్రన్ జంటగా నటించిన ప్యారడైజ్ మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమాని మణిరత్నం మద్రాస్ టాకీస్ పతాకంపై నిర్మించడం విశేషం. శ్రీలంక దర్శకుడు ప్రసన్న వితనాగే దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఒక మలయాళీ జంట కేశవ్, అమ్ము శ్రీలంకలోని రామాయణం జరిగిన ప్రదేశాలను చూడడం కోసం వస్తారు. ఒక గెస్ట్ హౌస్లో స్టే చేసి ఒక మంచి గైడ్ సాయంతో ఊరంతా తిరుగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే రాత్రి నిద్రపోతున్న సమయంలో ముగ్గురు దొంగలు వచ్చి వాళ్ళ ల్యాప్టాప్, ఐఫోన్లు ఎత్తుకుపోతారు. ఆ తర్వాత పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తారు. కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు పోలీసులకి డీజిల్ కూడా ఉండదు కొండపైకి జీప్లో పైకి రావడానికి. అటువంటి సమయంలో కేరళలో ఉద్యమాలు అవి జరుగుతూ ఉంటాయి. గ్యాస్ కోసం, పెట్రోల్ కోసం ఇలా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇదంతా జూన్ 2022లో అవుతూ ఉంటుంది. ఆ సమయంలో పోలీసులు ఓ ముగ్గురిని తీసుకొచ్చి దారుణంగా కొడతారు. అందులో ఒక అతని పరిస్థితి ఘోరంగా ఉండి చనిపోతాడు. ఆ తర్వాత చనిపోయిన వ్యక్తికి సంబంధించిన కొంతమంది పోలీసుల మీద తిరగబడతారు. ఆ తర్వాత ఏమైంది, అమ్ము, రాకేష్ల ల్యాప్టాప్, ఐఫోన్లు దొరికాయా, చివరికి వాళ్ళు తమ సొంత ఇంటికి వెళ్ళారా లేదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ప్రసన్న వితనాగే సినిమాని చాలా స్లోగా స్టార్ట్ చేశాడు. సినిమాని స్లోగానే ముగించాడు. మనం ఎక్స్పెక్ట్ చేసినట్లు సినిమా కథనం సాగదు. శ్రీలంకలో అల్లర్లు, గొడవలు, అక్కడ వచ్చిన కరువు, వాటి మధ్యలో ఇరుక్కుపోయి కపుల్స్ ఇబ్బందులు పడతారని మనం అనుకుంటాం. కానీ సినిమా అనుకోని విధంగా సాగి వేరే విధంగా ముగుస్తుంది. చాలా స్లోగా ఉంటుంది. ఇది షార్ట్ ఫిలింలా అనిపిస్తుంది. షార్ట్ ఫిల్మ్కి ఒక చక్కటి ముగింపు సందేశం అన్న ఉంటుంది. ఈ సినిమాలో అవి కూడా ఉండవు. ఇష్టం వచ్చినట్లు తీసి పారేశాడు దర్శకుడు. ఫోటోగ్రఫీ ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. కాకపోతే సినిమాలో కథ అంత పట్టుగా ఉండదు. ఒక ఎమోషనల్ సీన్ కానీ, మంచి సంఘర్షణ కానీ ఉండదు. మధ్య మధ్యలో రామాయణాన్నే తీస్తున్నట్లు ఒక లేడీ, ఆ లేడీ వెనక హీరోయిన్ పరిగెత్తడం, రావణాసుడు వచ్చి ల్యాప్టాప్ దొంగలించుకెళ్ళినట్టు అనిపిస్తుంది. మీరు అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మామూలుగా ఒకసారి సినిమాని చూస్తే ఓకే అనిపిస్తుంది. గొప్పగా చెప్పుకోవడానికి ఈ సినిమాలో ఏమీ లేదు. మణిరత్నం ఇటువంటి సినిమాని ఎందుకు నిర్మించడో మనకే అర్థం కాదు. రోషన్ మాథ్యూ, దర్శన రాజేంద్రన్ తమ పాత్రలకు న్యాయం చేసినా అంతగా చూపించడానికి, నటించడానికి అక్కడ స్కోప్ లేదు. పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించిన వ్యక్తి చాలా బాగా చేశాడు. గైడ్ పాత్రధారి కూడా ఆకట్టుకుంటాడు నటనతో. రామాయణం మీద హీరోయిన్ గైడ్తో మాట్లాడే మాటలు ఆలోచింపజేస్తాయి. మొత్తం 300 రామాయణం వెర్షన్లు ఉన్నాయని చెప్పడం ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5.